హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ HTMLలో మనం ఫాంట్ ట్యాగ్ గురించి నేర్చుకుందాం. ఫాంట్ ట్యాగ్ ఓకేనా. ఫాంట్ కోసం నేను ఇక్కడ ఒకటి టైప్ చేస్తున్నాను చూడండి, FONT. కాకపోతే ఈ ట్యాగ్ని HTML5 నుంచి డిలీట్ చేసేసారు. కాకపోతే కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, వాటి వల్ల యూజ్ ఉంటుంది కాబట్టి ట్యాగ్ గురించి చెప్తున్నాను. ఇక్కడ రాసేసి ఇక్కడ మనం ఏం రాసుకుందాం, www.timecomputers.in అని రాద్దాం. ఓకేనా. టైప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, దీనికి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ అంటే చెప్పాగా, ఇక్కడ మనం ఫాంట్ ఈ ట్యాగ్ మధ్యలో స్పేస్ ఇచ్చేసి ఇక్కడ మనం టైప్ చేస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దీనికి మనం కలర్ ఇద్దాం, CO. ఫస్ట్ దీన్ని సేవ్ చేసి చూద్దాం ఏమవుతుందో. చేసిన తర్వాత ఇక్కడ మనం చేసింది HTMLలో ఇక్కడ బేసిక్ అనే దాంట్లోగా చేసింది చూడండి, ఇక్కడ timecomputers.in అని వచ్చిందా. తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే కలర్లు మార్చడం అవన్నీ చేద్దాం. ఓకే, అవి ఎలా చేస్తారు అంటే ఇక్కడ నేనేం చెప్పా, స్పేస్ అని ఇచ్చేసి COLOR అని ఇచ్చేసి ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని బ్లూ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇన్వర్టెడ్ కామర్స్లో BLUE బ్లూ ఇచ్చేసి ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసి సేవ్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం దీన్ని. అప్పుడు మీకు ఇది బ్లూ కలర్లో వస్తుంది. రెడ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, సింపుల్ ఇంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు రెడ్ అని పెట్టండి, బ్లూ తీసేసి RED అని ఇచ్చేసి సేవ్ చేసేసి రీఫ్రెష్ చేశారంటే అది రెడ్ కలర్లో వస్తుంది. ఓకేనా. తర్వాత దీనిలోనే ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుంది, కలర్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఫేస్ అని స్పేస్ ఇచ్చేసి ఫేస్ అని ఇద్దాం. ఫేస్ అంటే ఏంటంటే మనం ఫాంట్ నేమ్ ఉంటుంది చూసారా, అదన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఇక్కడ ఇంపాక్ట్ అని ఇచ్చేసాను, ఇంపాక్ట్. ఇది ఒక ఫాంట్ పేరు అన్నట్టు. సేవ్ చేసేసి రీఫ్రెష్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు దీనికి స్టైల్ మారింది చూసారా, ఇట్లా మార్చుకోవచ్చు అన్నట్టు. మీకు ఫాంట్ నేమ్స్ గుర్తుకు లేవు అనుకోండి, దానికోసం మనం ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఫాంట్స్లోకి వెళ్ళి ఏదైనా ఒక ఫాంట్ని కాపీ చేసుకొని తెచ్చుకోండి. మీకు ఆ ఫాంట్ నేమ్ లేకపోతే ఆ ఫాంట్ నేమ్స్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేద్దామంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. దీనిలోకి వెళ్ళేసి యాక్సెసరీస్లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫాంట్ని క్లిక్ చేస్తే ఇవన్నీ ఫాంట్ నేమ్సే కదా. మీరు ఫాంట్ నేమ్స్ గుర్తుకు లేకపోతే ఇక్కడ ఫాంట్స్ తెచ్చుకోండి ఇక్కడికి వెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫాంట్ కావాలనుకోండి, ఓల్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ అట, దాన్ని కాపీ చేయండి, ఇక్కడ తీసుకొచ్చి కాపీ చేయండి. కాపీ చేసేసుకొచ్చి మనం ఏది ఇక్కడ మన టెక్స్ట్ ఎడిటర్ ఇందులోకి వచ్చేసి ఈ ఫాంట్ నేమ్ ఇంపాక్ట్ తీసేసి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఈ ఫాంట్ నేమ్ పేస్ట్ చేసేసి సేవ్ చేశాను. సేవ్ చేసి ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే నాకు అదే స్టైల్లోకి వచ్చేసింది చూసారా. అలా మనం ఫాంట్ ఫేస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇంకొకటి ఉంటుంది దీనిలో ఫాంట్ సైజ్ అని. ఓకేనా. సైజ్ కావాలంటే ఇక్కడ ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి సైజ్ అని ఇవ్వండి. చూడండి, అట్రిబ్యూట్స్ని ఇలాగే వరుసగా రాయాల్సిన రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను సైజ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ కూడా టైప్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దాని పక్కకు ఒక స్పేస్ ఉండాలి అంతే. ఇక్కడ నేను సైజ్ అని రాసేసి ఈక్వల్ టు, ఇది పాయింట్స్లలో ఉంటుంది. ఎన్ని పాయింట్స్ అంటే ఒక 6 పాయింట్స్ 8 పాయింట్స్ అట్లా మీరు పాయింట్స్లలో ఇచ్చేసుకోవచ్చు అన్నట్టు. సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే అది ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ సైజ్ అనేది పెద్దగా అయిపోయింది. ఓకేనా. ఇలా పెద్దగా చిన్నగా చేసేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. కామెంట్ రూపంలో మీ సలహాలను సూచనలు తెలియండి. థ్యాంక్ యూ.